నోటి చుట్టూ నలుపు శాశ్వతంగా పోవాలి అంటే ఏం చేయాలి? నోటి చుట్టూ నలుపు జెనెటికల్ టెండెన్సీ వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వైటమిన్ బి డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ నోటి చుట్టూతో పాటు చంకల్లో గజ్జల్లో నలుపు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే జెనెటికల్ టెండెన్సీతో పాటు అటోపిక్ టెండెన్సీ అంటూ ఉంటాం, అంటే ఏంటంటే అటోపిక్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో ఫ్రీక్వెంట్ గా జలుబులు చేయడాలు, తుమ్ములు అధికంగా రావడాలు, డస్ట్ అలర్జీలు, సైనసైటిస్లు, ఆస్తమా, అలర్జిక్ బ్రాంకైటిస్ ఉన్నటువంటి పేషెంట్స్ లో కూడా నోటి చుట్టూ నలుపుగా ఉంటుంది. ఇలా నోటి చుట్టూ నలుపుగా ఉన్నప్పుడు ఈ స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ అని చెప్పేసి వాడుతూ ఉంటాం. స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ లో ముఖ్యంగా కోజిక్ యాసిడ్ కావచ్చు, ఆర్బుటిన్, రిసోర్సినాల్, గ్లైకోలిక్ యాసిడ్, అజిలిక్ యాసిడ్, ఇలా రకరకాల క్రీమ్స్ ఉంటాయి, వాడుతూ ఉంటాం. ఇవి వాడినప్పటికీ కూడా కొందరిలో ప్రాపర్గా రెస్పాన్స్ రానప్పుడు కెమికల్ పీల్స్ చేస్తూ ఉంటాం. ఈ కెమికల్ పీల్స్ కూడా మంత్లీ ఒకసారి అంటే కనీసం ఒక 5 నుంచి 6 నెలలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కెమికల్ పీల్స్ చేసినప్పటికీ కూడా కొందరిలో సరైనటువంటి రెస్పాన్స్ రాదు. ఇలా సరైనటువంటి రెస్పాన్స్ రానప్పుడు పికోసెకండ్ ఎండియాగ్ లేజర్ ఉంటుంది. ఈ పికోసెకండ్ ఎండియాగ్ లేజర్ చేసినప్పుడు ఈ నోటి చుట్టూ ఉన్నటువంటి నలుపు రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క లేజర్ కూడా మంత్లీ ఒకసారి కనీసం ఒక 5 నుంచి 6 సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఈ యొక్క లేజర్ చేసిన తర్వాత రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ని అదేవిధంగా మెయింటైన్ చేయడం కోసం ఏంటంటే మెయింటెనెన్స్ సెషన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 3 నెలలకు ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నోటి చుట్టూ నలుపుగా ఉన్నప్పుడు కంగారు పడకుండా ఇంకా మంచి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.